నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి? అన్ని రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నా గర్భం ఎందుకు రాకపోవచ్చు? ఈ సమస్య ఎంతవరకు సాధారణం? ఎంతమంది దంపతుల్లో ఇది కనిపిస్తుంది? ఈ సమస్యలపై మీ సందేహాలకు కిమ్స్ ఫర్టిలిటీ ఐవీఎఫ్ సెంటర్ డాక్టర్ సింధూరా బండి గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మీకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి సింధూరా గారితో మాట్లాడి మీ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి అసలు? అంటే జనరల్గా ఈ వర్డ్ చాలా రేర్గా వింటూ ఉంటాము. సో అసలు ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, వాట్ ఈస్ ద కండిషన్? సో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఎస్పెషలీ ఆడవాళ్ళ ఏజ్ వెన్ ఇట్స్ లెస్ దాన్ 35 వాళ్ళు 1 yearగా యాక్టివ్ ఇంటర్ కోర్స్లో ఉండి పార్టిసిపేట్ చేసి స్టిల్ దే నాట్ ఫాలింగ్ ప్రెగ్నెంట్, ఏమి మేజర్ ఇష్యూస్ ఏం తెలియట్లేదు అంటే దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ చేస్తే కూడా దాంట్లో అబ్సల్యూట్లీ నార్మల్, దెర్ ఈస్ నో రీజన్, అమ్మాయిది రీజనా అబ్బాయిది రీజనా అలాంటివి ఏమి ఉండవు. అలాంటప్పుడు దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని టర్మ్ చేస్తాం. అండ్ ఎస్పెషలీ సంబడి హూస్ ఆఫ్టర్ 35 అండ్ అబౌవ్ వాళ్ళు ఒక 6 monthsగా యాక్టివ్గా ట్రై చేస్తున్నప్పుడు స్టిల్ దే నాట్ ఫాలింగ్ ప్రెగ్నెంట్ అంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కేటగిరీ కింద వి పుట్ ఇట్ అనమాట. ఓకే. సో మేజర్ కారణాలు ఉండవు వీళ్ళకి. ఓకే. సో అంటే ఇప్పుడు యాక్చువల్గా సమస్య ఇది అని తెలిస్తే మనం అకార్డింగ్ టు దట్ మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇలాంటి వాటికి బేసిక్గా అంటే ఎంత టైమ్ ఆఫ్ స్పాన్ చూసి మనం ఇది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని కన్సిడర్ చేయొచ్చు, కన్ఫర్మ్ చేయొచ్చు? ఓకే. సో ఫస్ట్ వీళ్ళు ఆస్క్ అనమాట, హిస్టరీలో వాళ్ళు యాక్టివ్గా ఎప్పటి నుండి ప్లాన్ చేస్తున్నారని అడుగుతామన్నమాట. సో వాట్ బుక్ సేస్ ఈజ్ 1 yearగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు స్టిల్ యూఆర్ నాట్ ఫాలింగ్ ప్రెగ్నెంట్ అంటే దెన్ మా దగ్గర రాగానే వీ డూ ద ఇన్వెస్టిగేషన్స్. సో ఇన్వెస్టిగేషన్స్లో ఏమేమి చేస్తామంటే అమ్మాయి సైడ్ నుండి వీ డూ ఆల్ ద బేసిక్ ఫర్టిలిటీ ఇన్వెస్టిగేషన్స్ అండ్ దెన్ ట్యూబ్స్ చెక్ చేసుకుంటాం. అండ్ దెన్ మగవాళ్ళ సైడ్ నుండి సీమన్ అనాలిసిస్ లాంటివి చేసుకుంటాం. వీటన్నిటిలో కూడా దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో రీజన్, అన్ని నార్మల్ ఉన్నాయంటే దెన్ వి టర్మ్ ఇట్ అస్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు అంటే యాక్చువల్గా ఇన్ఫెర్టిలిటీ అంటే బేసిక్గా జనరల్గా సొసైటీలో కానివ్వండి, బేసిక్ అంటే సైంటిఫిక్గా కూడా ఎక్కువగా లేడీస్లో ప్రాబ్లమ్స్ రెక్టిఫై అవుతూ ఉంటాయి. సో ఇన్ఫెర్టిలిటీకి మెయిన్గా 80% ప్రాబ్లం ఫ్రమ్ లేడీసే ఉంటుందా? జెంట్స్ నుంచి ఎందుకు ప్రాబ్లం ఉండకపోవచ్చు? వాళ్ళ నుంచి ఎటువంటి సమస్యలు ఉంటాయి? సో యాక్చువల్గా మేజర్గా ఫీమేల్ సైడే ఉండదు, ఇట్స్ యాక్చువల్లీ హాఫ్ అండ్ హాఫ్. ఒక 50% అమ్మాయిల వైపు నుండి ఉంటే 50% అబ్బాయిల వైపు నుండి ప్రాబ్లం ఉంటుంది. అది ఇట్స్ అ మిత్ ఇన్ ద సొసైటీ, వి ఫోకస్ సో మచ్ ఆన్ ద ఫీమేల్, అమ్మాయిదే ప్రాబ్లం ఉంటుంది అన్నది. ఎందుకు అంటే అమ్మాయిలకి ఏంటంటే ఎగ్స్కి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. వాళ్ళకి ఒక లిమిటెడ్ ఏఎంహెచ్ అంటాం, అంటే బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎగ్ రిజర్వ్ అనేది వెరీ లిమిటెడ్. అది అయిపోయి వెన్ ఇట్ ఇస్ కంప్లీట్లీ ఓవర్ మెనోపాజ్ అని అంటాం. ఆ మెనోపాజ్ వచ్చే లోపల ప్రెగ్నెన్సీస్ రావాలి. సో దెర్ ఈజ్ ఆ లిమిటెడ్ టైం ఉంటుంది కాబట్టి అమ్మాయిల పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. కానీ మగవాళ్ళలో కూడా ఈక్వల్గా దే ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. ఓకే. సో అది సో ఇన్ఫెర్టిలిటీ కారణాలు లేడీస్లో ఎక్కువగా ఎగ్స్ రిలేటెడ్ ఆరల్స్ దానికి రిలేటెడ్గానే మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో జనరల్గా జెంట్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి? సో జెంట్స్లో ఏంటంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే ఇప్పుడు అమ్మాయిలకైనా అట్లీస్ట్ పీరియడ్స్ సరిగ్గా వస్తున్నాయా లేదా, రెగ్యులారిటీ ఉందా లేదా అలాంటివన్నీ చెక్ చేసుకుంటాం. మగవాళ్ళకి అలా ఏం లేదు. అన్లెస్ అండ్ అంటిల్ యూ కమ్ టు ద హాస్పిటల్ ఒక సీమన్ అనాలిసిస్ చేస్తే కానీ వాళ్ళలో అసలు ప్రాబ్లం ఉందా లేదా అన్నది తెలియదు మనకి. సీమన్ అనాలిసిస్లో కూడా ఏమేమి చెక్ చేస్తామంటే అసలు వాల్యూమ్ ఎంత వస్తుంది అన్నది చూస్తాం ఫస్ట్. అండ్ దెన్ అసలు స్పర్మ్స్ ఉన్నాయా లేదా, కౌంట్ ఎంత ఉందనే చూస్తాం. దెన్ మొటిలిటీ అంటే ముందుకెళ్తున్నాయా స్పర్మ్స్ అని అక్కడే ఉన్నాయా, ఆల్ దీస్ డీటెయిల్స్. అండ్ దెన్ మార్ఫాలజీ, నార్మల్ లుకింగ్ స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయా, ఇట్లా ఒక్కొక్కటి కేటగరైజ్ చేసుకొని చూసుకుంటూ వస్తాం. వీటన్నిటిలో కూడా నార్మల్ ఉంది, స్టిల్ యూఆర్ నాట్ ఫాలింగ్ ప్రెగ్నెంట్, అమ్మాయి వైపు నుండి కూడా ఏం ప్రాబ్లం లేదు అంటే దాన్ని మనం అన్ఎక్స్ప్లెయిన్ అని అంటాం. ఓకే. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫెర్టిలిటీ అనేది జనరల్గా అంటే ఏదైనా సమస్య ఉంటే ఇందాక మనం అనుకున్నట్లు దాని రిలేటెడ్గా ట్రీట్మెంట్స్ తీసుకుంటాము, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది పెయిర్కి ఎవరికైనా కానీ. సో దీనిలో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, ఏం ప్రాబ్లం రెక్టిఫై అవుతుందో కూడా ఒక టెన్షన్ ఉంటుంది. సో ఇంటర్నల్గా అంటే వాళ్ళు సైకలాజికల్గా కూడా కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అంటే బేసిక్గా మీ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు ఆఫ్టర్ ఆల్ దీస్ ఎగ్జామినేషన్స్ ఎలా ముందుకు తీసుకెళ్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ యూ సెడ్, ప్రాబ్లం ఉంది అంటే మనకు సొల్యూషన్ ఎతకడం ఈజీ. అన్ఎక్స్ప్లెయిన్లో ఏంటంటే అసలు ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థం కాదు, అట్లీస్ట్ ఎట్ అ మేజర్ లెవెల్. సో ఇక్కడ ఏంటంటే మైక్రోస్కోపిక్ లెవెల్లో మనం వీ స్టార్ట్ సర్చింగ్ అసలు ఏమవుతుందో అనేది. సో బేసికల్లీ రాగానే 3 parameters వాట్ వీ లుక్ మెయిన్గా
ఎగ్ అంటే ఎగ్ అనేసరికి ఉమెన్ వైపు వస్తుంది అనమాట. ఓవులేషన్ బాగా అవుతుందా లేదా, టైంకి అవుతుందా లేదా, లైక్ దెన్ స్పర్మ్కి వస్తాం. స్పర్మ్లో కూడా లైక్ ఐ సెడ్ సీమన్ అనాలిసిస్లో వి సీ అన్నీ బాగున్నాయి లేదా, ఆల్ దట్ పారామీటర్స్ వి సీ. దెన్ కమ్స్ ద ట్యూబ్స్, ఎందుకంటే స్పర్మ్ అండ్ ఎగ్ కలిసేదే ట్యూబ్స్లో. సో ట్యూబ్స్ బాగున్నాయి లేదా అనేది ఒక ట్యూబ్ టెస్ట్ లాంటివి చేస్తాం. ట్యూబ్స్ కూడా ఓపెన్ ఉన్నాయి అన్నప్పుడు నెక్స్ట్ లెవెల్ వీల్ గో టు యూట్రస్. అంటే ఇప్పుడు యూట్రస్లో ప్రాబ్లం ఉందా లేదా అనేది మనం కొంతవరకు స్కాన్స్లో తెలుస్తుంది మనకి. ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎంత ఉందా లేదా అనేది. సమ్ టైమ్స్ ఎండోమెట్రియల్ లేయర్ బాగున్నా కూడా ఇంప్లాంటేషన్ కాకపోవచ్చు. అలాంటి కారణాలు ఏంటంటే మనకి నేకెడ్ ఐకి కానీ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్లో అర్థం కావు. దానికి కొంచెం అడ్వాన్స్ లెవెల్లో పోవాలి. ఈ మూడు దట్ ఈస్ వేర్ అక్కడే వి ఆస్క్ ఎప్పటి నుండి ట్రై చేస్తున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ యంగ్ కపుల్ ఏమీ రీజన్ లేదు అంటే ప్రాబబ్లీ ఇంకొన్ని రోజులు ట్రై చేయొచ్చు మీరు. అఫ్ కోర్స్ అక్కడ వాళ్ళు ఏంటి లైక్ యూ సెడ్ ఎమోషనలీ దే వెరీ ఎగ్జాస్టెడ్. సో వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన రీఅష్యూరెన్స్ ఈజ్ వాట్ వీ గివ్. ఒక 6 months ట్రై చేయండి, 3 months ట్రై చేయండి. అవ్వట్లేదా ఓవులేషన్ ఇండక్షన్ అంటే కంట్రోల్డ్ ఓవులేషన్ ఇండక్షన్ లాంటివి చేద్దాం, లేదా న్యాచురల్ సైకిల్స్ చేద్దాం. లేదు దే హవ్ ఆల్రెడీ డన్ ఆల్ దట్ అన్నప్పుడు నెక్స్ట్ లెవెల్కి ఎస్కలేట్ చేస్తాం. అదే సపోజ్ 35 and above వచ్చారు, ఒక 6 monthsగా దే ట్రయింగ్, స్టిల్ దే నాట్ ఫాలోయింగ్ ప్రెగ్నెంట్ అంటే వీ ఎస్కలేట్. న్యాచురల్ ఓవులేషన్ ఇండక్షన్స్ లాంటివి కాకుండా నెక్స్ట్ లెవెల్కి ఎస్కలేట్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడంటే అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది, వైద్య రంగం చాలా అభివృద్ధి చెందింది. ఇది వరకు కాలంలో చాలామంది ఇలాంటి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీతో బాధపడిన వాళ్ళని మనం చాలామంది చూస్తున్నాం. చాలా సంవత్సరాలు పెళ్ళైన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత పుట్టారు, మేము ఏ ట్రీట్మెంట్స్ తీసుకోలేదు అంటూ ఉంటారు. సో ఇది కూడా ఆ కేటగిరీలోకి వస్తుందంటారా? ఒకవేళ అదే కేటగిరీ అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా కొన్ని సమస్యలు ఉంటాయి లోపల, దానికి ట్రీట్మెంట్స్ తీసుకుంటే సాల్వ్ అవుతాయి. కానీ ఆ కేసెస్లో వాళ్ళు ట్రీట్మెంట్స్ తీసుకోలేదు, సో అలాంటి ట్రీట్మెంట్స్ లేకుండా సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయా ఇన్ఫెర్టిలిటీతో? డెఫినెట్లీ అండి. సో ఇదేంటంటే ఎస్పెషలీ ఓవులేషన్స్లో ఇప్పుడు ఎగ్ క్వాలిటీ బాగాలేకపోయినా, స్పర్మ్ క్వాలిటీ బాగాలేకపోయినా కూడా ప్రెగ్నెన్సీస్ రావు. సో ఇనీషియలీ వాళ్ళు లైక్ కరెక్షన్స్ కానీ వైటమిన్ డెఫిషియన్సీస్ కానీ అలా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీస్ ఈజీగా రావు. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ రెగ్యులర్ పీరియడ్స్, 12 నెలలు మీకు పీరియడ్స్ ఉన్నాయి, రెగ్యులర్గా ఇంటర్ కోర్స్ చేస్తున్నారు, స్టిల్ ఎవ్రీ మంత్ యూ డోంట్ ఎండ్ అప్ విత్ అ బేబీ. నేచర్ కూడా ఏదో ఒక 1 month సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఇది అంతే, యాజ్ లాంగ్ యాజ్ పీరియడ్స్ ఉన్నన్ని రోజులు, స్పర్మ్స్ ఉన్నన్ని రోజులు యూ విల్ ఫాల్ ప్రెగ్నెంట్. కానీ అది ఎప్పుడు అన్నది తెలియదు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కూడా కావాల్సిన టైంలో రైట్ టైంలో రావడం ఈజ్ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వేర్ ఫర్టిలిటీ హెల్ప్స్ యూ అండ్ ఫోకసెస్ ఆన్. ఓకే. సో కమింగ్ టు ఐవీఎఫ్కి సంబంధించి రిలేటెడ్గా అంటే యాజ్ యూ సెడ్ మీరు ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకున్నట్లు ఇద్దరిని ఎగ్జామిన్ చేస్తారు ఏ రకమైన ట్రీట్మెంట్కైనా. సో ఐవీఎఫ్కి వచ్చేసరికి ఇద్దరిని కన్సిడర్ చేస్తారు, వైఫ్ అండ్ హస్బెండ్. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫర్టిలిటీకి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళని బేసిక్గా ఎలా ముందుకు తీసుకువెళ్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఈస్ హయ్యర్. ఎందుకు అంటే మోర్ దెన్ 40% ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్. కానీ వచ్చిన వెంటనే జస్ట్ బికాస్ యూ ట్రైడ్ అండ్ అన్ఎక్స్ప్లెయిన్ ఉండేసరికి వీ డోంట్ పుట్ యూ ఆన్ ఐవీఎఫ్, వీ ఎస్కలేట్ టు ద నెక్స్ట్ స్టెప్ కాల్డ్ ఐయుఐస్ అంటాం. ఐయుఐస్లో ఏంటంటే ఇట్స్ లిటిల్ మోడిఫికేషన్ ఆఫ్ ఎ నార్మల్ ప్రెగ్నెన్సీ అనమాట, ఐ మీన్ నార్మల్ ట్రై లాగా. సో ఇదేంటంటే స్పర్మ్ని మనం బయట ల్యాబ్లో వాష్ చేసి గర్భానికి దగ్గరగా డ్రాప్ చేస్తాం. సో దట్ స్పర్మ్ అండ్ ఎగ్ కలవడానికి స్కోప్ ఎక్కువ ఉన్నట్టు చేస్తాం. సో దీంతో ఎంత బాగా చేసినా కూడా ఐయుఐలో కూడా సక్సెస్ రేట్ ఇస్ 10 to 15%. సో ఒక 3 ఈజ్ ఐయుఐస్ వాట్ వీ ఆఫర్. అప్పటికి దాంట్లో ఆ 3లో ప్రెగ్నెన్సీ రావట్లేదంటే వీ ఎస్కలేట్ టు ఐవీఎఫ్. సో ఐవీఎఫ్లో జనరల్గా వాట్ we've noticed and what the publication say is, success rate is higher for an unexplained infertility. So IVF success rate is 40 to 60%. So you will be in that category అన్నమాట. ఓకే. సో అంటే మనం ఇందాక నుంచి మాట్లాడుకున్నట్లు ఎగ్జామిన్ చేసిన ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి కాబట్టి స్టెప్ బై స్టెప్ ఐవీఎఫ్కి తీసుకువెళ్తూ ఉంటారు. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫర్టిలిటీలో ఎందుకు అంత కీ రోల్ ప్లే చేస్తుంది, ఎందుకు ఆ సక్సెస్ రేట్ అవడానికి కారణం ఏంటి, ఎందుకు వీళ్ళకంటే వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్? సో ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐవీఎఫ్కి ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్తున్నప్పుడు వాట్ వీ డూ ఇస్ కరెక్షన్స్ అనేవి చేస్తాం. ఈ చిన్న చిన్న కరెక్షన్స్ లైక్ వైటమిన్ డి, వైటమిన్ B12 డెఫిషియన్సీస్, హీమోగ్లోబిన్ డెఫిషియన్సీస్, ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అండ్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయడంతో ఎగ్ క్వాలిటీ అండ్ స్పర్మ్ క్వాలిటీ రెండు ఇంప్రూవ్ అవుతాయి. Number 1, that is ruled out there. And regular exercise. When you do regular exercise, your sugar is under control and your response to the treatments or natural cycles kuda chaala better aitadi. Then third is tube test anyway chestam before going for IUIs. So tubes rendu open unnayante akkade manaku anni karanalu aypoyayi. Then sequential scans every month ostunnappudu when we are doing the treatments kada we check this lining kuda. Lining baagundi ante that means uterine major abnormalities are all ruled out. Now then we go into the advanced levels.
ఏమైనా ఇమ్యూనలాజికల్ కాజెస్ ఉన్నాయా, దానివల్ల ఏమైనా ప్రెగ్నెన్సీ కానీ ఇంప్లాంటేషన్ కానీ అవ్వట్లేదా, ఆర్ దే సంథింగ్ కాల్ లుఫ్ అంటాం, లూటినైజ్డ్ అన్రప్చర్డ్ ఫాలికల్స్. సో ఇదేంటంటే వీళ్ళకి ఎగ్ మంత్లీ బాగా కరెక్ట్గా ఫామ్ అవుతూ ఉంటుంది. అండ్ దెన్ లైక్ ప్రతి ఒక్కరు ఏం ఓవులేషన్ స్కాన్స్కి రాదు. సమ్టైమ్స్ వెన్ దర్ న్యాచురలీ ట్రైయింగ్ దే డోంట్ నో. పీరియడ్స్ దాని పాటికి దానికి వస్తాయి, దే హ్యావ్ లైక్ ఓవులేషన్ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి, స్టిల్ దే డోంట్. మేము ఒక ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక 36 hours లోపల ఆర్ 48 hours లోపల రిలీజ్ కాకపోతే దాన్ని లూటినైజ్డ్ అన్రప్చర్డ్ ఫాలికల్ అంటాం. అలాగే ఎగ్ అలాగే ఉండిపోతుంది కానీ దాని లోపల ఎగ్ చనిపోతుంది. సో అది సిస్ట్ లాగా తయారైపోతుంది. ఇలా టెండెన్సీ ఉన్న వాళ్ళు కూడా దే డోంట్ ఫాల్ ప్రెగ్నెంట్. ఇంట్లో ఉన్నప్పుడు ఏంటి, మీకు బాగా ఓవులేషన్ సిమ్టమ్స్ వస్తున్నాయి అండ్ దెన్ యూ గెట్ యువర్ పీరియడ్స్ ఆన్ టైమ్, సో యూ థింక్ దానిలో జీవ ఉండదు. అలాంటప్పుడు యూ విల్ నాట్ ఫాల్ ప్రెగ్నెంట్. సో ఆల్ దీస్ వీ ఓవర్కమ్. అండ్ దెన్ ఐవీఎఫ్లో ఏంటంటే ఆ మంత్కి ఇప్పుడు నెల ఏమవుతుంది, ఒక 1000 గుడ్లు బయటకు వస్తే దాంట్లో కొన్ని చనిపోయి మన బ్రెయిన్ ఓన్లీ ది బెస్ట్ ఎగ్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ ఒక్క ఎగ్కి 2 ఆప్షన్స్, ఒక స్పర్మ్ని కలిస్తే ప్రెగ్నెన్సీ, కలవకపోతే పీరియడ్. ఇది జరిగేది మామూలుగా. సో ఐవీఎఫ్లో అంటే ఆ నెలకి ఆ ఓవరీ కెపాసిటీ ఎంతైతే ఉంటుందో అన్ని ఎగ్స్ మనం సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. అండ్ దెన్ ఒక్కొక్క ఎగ్లోకి ఒక్కొక్క స్పర్మ్ని ఇంట్రడ్యూస్ చేస్తాం, అదే ఇక్సీ అంటాం. సో బికాస్ దెర్ ఇస్ మోర్ దెన్ 40% ఆఫ్ కంట్రోల్ ఇన్ యువర్ హ్యాండ్, ద సక్సెస్ రేట్ ఈస్ హైయర్. అండ్ ఇట్స్ అ ప్రాబబిలిటీ. ఎక్కువ ఎగ్స్ వస్తే ఎక్కువ బేబీస్ వస్తే సక్సెస్ రేట్ ఇస్ హైయర్. సో ఇప్పుడు ఒక పాయింట్ అన్నారు మీరు, మైండ్ ఎగ్ని సెలెక్ట్ చేసుకుంటుంది అని. సో అంటే మానసిక ఒత్తిడి లేకపోతే ఇతర కారణాలు ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ పడతాయనడానికి ఇదేనా రీజన్? డెఫినెట్లీ. ఇప్పుడు యూ హ్యావ్ ప్రెగ్నెన్సీస్ ఎప్పుడు వస్తాయి, వెన్ యూర్ హ్యాపీ ఇన్ఫ్యాక్ట్, అండ్ వెన్ ద ఎన్వైర్న్మెంట్ ఈస్ కరెక్ట్ ఫర్ యువర్ బ్రెయిన్, యువర్ ద బేబీస్. సో ఎప్పుడైతే స్ట్రెస్ ఉంటుందో బ్రెయిన్ ఎవరిపైన ఫోకస్ పెడుతుందో, ఫస్ట్ మీ పైన ఫోకస్ పెడుతుంది. సో అలాంటప్పుడు ఆల్ ద డిస్టర్బెన్సెస్, ఎగ్ డిస్టర్బెన్సెస్ లాంటివి స్టార్ట్ అవుతాయి, ఓవులేషన్ పీరియడ్ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతాయి. ఫర్ మ్యాన్ ఆల్సో ద సేమ్. ఇప్పుడు మెన్ కూడా సీమన్ అనాలిసిస్ చేసినప్పుడు చాలాసార్లు కౌంట్స్ ఆర్ లో. అండ్ ఎస్పెషలీ వెన్ వీ ఆల్సో ఆస్క్ దెమ్ మీరు వర్క్ ప్యాటర్న్ ఎట్లుంటుంది, is it morning times, night times, is it sitting job or walking around. దాన్ని బట్టి విల్ గెట్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కౌంట్ తక్కువ ఉన్నా కూడా రివర్సిబుల్లా కాదా అన్నది తెలుస్తుంది మనకి. అండ్ దెన్ మోటిలిటీ. సో ఇలా రకరకాల కారణాలు ప్రెసెంట్ లైఫ్ స్టైల్ అండ్ స్ట్రెస్ వల్ల కూడా చాలా చూస్తాం అనమాట మనం. ఓకే. సో అంటే బేసిక్గా అది అంటే మనని రిపేర్ చేసే క్రమంలో మైండ్ మిగతా వాటి మీద శ్రద్ధ పెట్టదు అంటారు. రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఒకళ్ళకి అంటే రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, వెంటనే పిల్లలు కనేసేయండి 1-2 years గ్యాప్ తీసుకొని, సో దట్ మీకు రిలాక్స్ ఉంటుంది, బాడీ కూడా తయారుగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సో అంటే అది నిజమేనంటారా? రిప్రొడక్టివ్ సిస్టమ్ యాక్టివేట్ అయినాక, ఒకసారి బేబీ అయినాక రిపీటెడ్గా అంటే లైక్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం ఉండదు అంటారా? వై ఐఎమ్ ఆస్కింగ్ దిస్, బికాస్ ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చి ఒక బేబీని, హెల్దీ బేబీని డెలివరీ చేశాక వాళ్ళు ఏం చేయకపోయినా ఇంకొక ప్రెగ్నెన్సీ రాదు కొంతమందికి. వాళ్ళు ఎనీ అంటే కాంట్రసెప్టివ్స్ కానీ అదర్ మెథడ్స్ కానీ ఫాలో కారు, స్టిల్ దే డోంట్ గెట్ ప్రెగ్నెంట్. ఎందుకంటారు? వాట్ ఈస్ ద రీజన్? సో ఒక్కసారి ప్రెగ్నెన్సీ ఈజీగా వచ్చింది కదా అని చెప్పి నెక్స్ట్ టైం ప్రతిసారి అలాగే ఉంటుంది. బికాజ్ అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ క్యాన్ ఫాల్ ప్రెగ్నెంట్ ఈజీలీ, బట్ సమ్ ఆఫ్ దెమ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఈజీగా వస్తుంది, సెకండ్ టైం కష్టపడుతూ ఉంటారు. సో అగైన్ ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ ఉన్నాయా లేదా. సో వీ ఆల్ గోయింగ్ టు ద డెప్త్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ దీస్ థింగ్స్. సో వాళ్ళకి ఏంటంటే ఐవీఎఫ్ లాంటివి అవసరం పడకపోవచ్చు, వెరీ వెరీ రేర్లీ. మోస్ట్ ఆఫ్ టైమ్ చిన్న ట్వీక్స్ చేస్తాం. ఎస్పెషలీ ఒకసారి డెలివరీ ఇచ్చిన తర్వాత మోస్ట్ కామనెస్ట్ రీజన్ వాట్ వీ ఫైండ్ ఇస్ ట్యూబల్ బ్లాకేజ్. ఓకే. అది అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద స్ట్రెస్. ఇప్పుడు బేబీ కొత్త ఫ్యామిలీ వచ్చింది, బేబీని చూసుకోవాలి, ఫినాన్షియలీ చూసుకోవాలి. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ స్ట్రెస్. సో అండ్ ఇంకొకటి ఏంటంటే యంగ్గా ఉన్నప్పుడు ఏంటంటే యువర్ ఛాన్స్ ఫర్ ఫాలింగ్ ప్రెగ్నెంట్ ఈస్ హయ్యర్, బికాస్ మీ ఎగ్ రిజర్వ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ రిజర్వ్ ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ యూజువల్గా ఏమవుతుందంటే ఉన్న రిజర్వ్ నుండి ద బెస్ట్ లాట్ కమ్స్ అవుట్. సో ఈ మంత్ ఈజ్ బెటర్ దాన్ ద నెక్స్ట్ మంత్, దెన్ నెక్స్ట్ మంత్ ఈస్ బెటర్ దాన్ ఆ నెక్స్ట్ మంత్. సో అందుకని తొందరగా కనమంటారు, బికాస్ ద కాన్సెప్ట్ ఇస్ దిస్. సో పెద్దవాళ్ళు చెప్పింది ఒక రకంగా ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్, తొందరగా కనండి అని. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ఆర్ వేరే. సో కెరియర్ కంప్లీట్లీ డిఫరెంట్, లాట్ ఆఫ్ దెమ్ ఆర్ కెరియర్ ఓరియంటెడ్. సో అలాంటి వాళ్ళకి యూ డూ హ్యావ్ ఆప్షన్స్, ఏదర్ పిల్లలైనా తొందరగా కనమంటాం, లేదా యూ లుక్ ఎట్ ఫ్రీజింగ్ ఆప్షన్స్. అది ఎగ్ ఫ్రీజింగ్ కావచ్చు, ఎంబ్రియో ఫ్రీజింగ్ కావచ్చు. సో దీస్ థింగ్స్. ఓకే. సో కమింగ్ టు ఫ్రీజింగ్, ఇప్పుడు ఫ్రీజ్ చేసిన ఎగ్స్ అన్ని ఎన్ని సంవత్సరాలైనా ప్రిజర్వ్ చేసినాక దే విల్ బి హెల్దీ అంటున్నారు. సో వాళ్ళు అంటే లైక్ ఆఫ్టర్ ఇప్పుడు ఆ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి హెల్దీగా ఉంటాయి, బట్ ఇంటర్నల్గా లైక్ ఆ ఫీమేల్కి ఏమైనా ఇంటర్నల్గా ఏమైనా ఇష్యూస్ స్టార్ట్ అయ్యింటే ఈ ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోని పెట్టినాక మళ్ళీ ఆ ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశాలు ఉంటాయా? యా, డెఫినెట్లీ. ఇప్పుడు ఏంటి, ఎగ్స్ గురించి స్పర్మ్ గురించి మాట్లాడడం, అవేంటంటే యంగర్ ద బెటర్ ఇట్ ఈస్. కానీ
యూట్రస్ డజంట్ హ్యావ్ ఎన్ ఏజ్ అనేది ఏముండదు. మనం ఈవెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 40, ఈవెన్ ఏజ్ ఆఫ్ 50 యూ కెన్ స్టిల్ ఫాల్ ప్రెగ్నెంట్. అక్కడ ఏంటంటే ప్రెగ్నెన్సీ రావడానికన్నా ప్రెగ్నెన్సీ నిలబెట్టడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బికాస్ you're also aging, your body also goes through a lot of changes. So అక్కడ ఏంటంటే అండ్ లైఫ్ స్టైల్, అందుకనే we always ask you to be the best version of yourself when you're going through the treatments. ఎందుకు అంటే అగైన్ బీపీ లాంటివి, డయాబెటీస్, షుగర్ లాంటివి ఇలాంటివి రాకుండా చూసుకుంటాం. అండ్ ఆల్సో మిడ్ ట్రైమిస్టర్ మిస్క్యారేజెస్ అంటాం, ఎస్పెషలీ అట్ 20 weeks 22 weeks అప్పుడు అబార్షన్స్ లాంటివి అవుతూ ఉంటాయి. ఆ ఛాన్సెస్ విల్ ఇంక్రీస్ రిస్క్. సో యాజ్ సచ్ ఎగ్ స్పర్మ్ వల్ల వచ్చే కారణాలు కాకుండా నెక్స్ట్ వేరే సెట్ ఆఫ్ కారణాలు స్టార్ట్ అవుతాయి. సో అవి రాకుండా ఉండడానికి యూ ఆల్వేస్ హ్యావ్ టు బీ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో యాజ్ మనం ఇందాక అనుకున్నట్లుగా ట్యూబ్స్ బ్లాకేజ్ ఉన్న ఇలాంటి అంటే ఎంబ్రియో ఫ్రీజ్ చేసిన వాళ్ళకి మళ్ళీ ఆ ఎంబ్రియోని యూజ్ చేసే ముందు ఈ టెస్ట్లన్నీ అంటే ఈ ఎగ్జామినేషన్స్ అన్నీ చేస్తారు. ఎస్, అంటే ఫర్ అన్ ఐవీఎఫ్ లాంటి వాటికి ట్యూబ్స్తో మనకు అవసరం లేదు. అక్కడ ఏంటంటే క్యావిటీ బాగుందా లేదా అని చూసుకుంటాం. కానీ ట్యూబల్ బ్లాక్ ఉన్న వాళ్ళకి ఏంటంటే సమ్ టైమ్స్ వాటర్ ట్రాప్ అయి ఉంటుంది అనమాట ఆ ట్యూబ్స్లో. ఆ వాటర్ కెన్ ట్రికిల్ డౌన్ బ్యాక్ ఇన్ టు ద యూట్రైన్ క్యావిటీ. అలాంటప్పుడు ఏంటి, క్యావిటీ లోపలంతా నీరు ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బేబీ వేసినా కూడా నిలబెట్టడానికి ఇట్ విల్ నాట్ అలవ్. సో అలాంటి వాళ్ళలో వీ డూ లాప్రోస్కోపీస్, డీలింగ్ ద ట్యూబ్స్ అండ్ గో హెడ్ విత్ ద ఐవీఎఫ్ లాంటివి. సో సక్సెస్ రేట్ ఈస్ హయ్యర్. ఓకే. సో కమింగ్ టు మన దీర్ఘకాలిక వ్యాధులు ఇన్ ద సెన్స్ థైరాయిడ్, డయాబెటీస్, ఇవి అంటే ప్రెగ్నెన్సీ అనగానే ఫస్ట్ ఇవే గుర్తుకొస్తాయి డాక్టర్స్కి. హెచ్ఐవి టెస్ట్లు అండ్ ఇమీడియట్లీ ఈ టెస్టే చేస్తారు. ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇమీడియట్గా ఈ టెస్ట్ ఫాలో అప్ అవుతూ ఉంటాయి. సో ఎంతవరకు ఇవి ప్రభావం చూపిస్తాయి ఈ ప్రాబ్లమ్కి, అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీకి? సో థైరాయిడ్ ఒకటి ఎస్పెషలీ ఇవన్నీ బేసిక్ టెస్ట్. సో ఈ బేసిక్ టెస్ట్లో ఏమైనా మనకి అబ్నార్మాలిటీస్ ఉన్నాయంటే మనం వీ డూ ద కరెక్షన్స్ ఫస్ట్. లైక్ ఐ సెడ్, కరెక్షన్స్ ఎప్పుడైతే చేస్తారో బాడీ ఫంక్షన్ కమ్స్ బ్యాక్ టు నార్మల్. థైరాయిడ్ ఏంటంటే హై ఉన్నప్పుడు ఒకటి ప్రెగ్నెన్సీస్ రావడం కష్టము, యువర్ ఓవులేషన్ చేంజెస్. సో ఎప్పుడైతే టైంకి ఓవులేషన్ కాకపోతే అమ్మాయిలో ఎస్పెషలీ యువర్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ విల్ కమ్ డౌన్ అనమాట వీళ్ళల్లో. అండ్ ఆల్సో ఒకవేళ ఇన్ కేస్ థైరాయిడ్ హై ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వస్తే మెంటల్ రిటార్డెడ్ బేబీస్ ఆర్ మోర్ కామన్ బికాజ్ ఆ ఎఫెక్ట్ అనేది బేబీ పైన పడుతుంది. అందుకనే యాజ్ సూన్ యాజ్ యూ ఫాల్ ప్రెగ్నెంట్ వీ ఆల్వేస్ డూ అ థైరాయిడ్ టెస్ట్. సో కరెక్షన్ ఉంటే ఏమైనా చేసేసుకుంటాం. నా ఫర్ ఎ నార్మల్ పర్సన్ హూ ఇస్ నాట్ ట్రయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఏంటంటే అప్ టు 4 నార్మల్ తీసుకుంటాం అనమాట. మనం ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో ఓవర్ కరెక్ట్ చేస్తాం. సో ఎనీ టెస్ట్, ఎనీ డెఫిషియన్సీస్ వీ ఓవర్ కరెక్ట్ సో దట్ ప్రెగ్నెన్సీ త్రూ అవుట్ టైంలో యూ విల్ బీ బెటర్ అన్నది దీనికి. అండ్ ఆల్సో షుగర్ ఎప్పుడైనా హై ఉందనుకోండి, అగైన్ బేబీలో అబ్నార్మల్గా ఫామ్ అయ్యే బేబీస్ ఛాన్సెస్ ఆర్ హయ్యర్. సో షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. అదే మగవాళ్ళలో షుగర్ అట్లాంటివి హై ఉన్నప్పుడు స్పర్మ్ క్వాలిటీ దెబ్బతింటుంది. సో అగైన్ ప్రెగ్నెన్సీ కంటిన్యూషన్ బికమ్స్ డిఫికల్ట్ దేర్. సో ఎస్, డెఫినెట్లీ వైటమిన్ డి డెఫిషియన్సీస్, ఇప్పుడు లేటెస్ట్ ఆల్ ద రీసెర్చ్ ఈస్ షోయింగ్ వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఆల్సో ప్లే వెరీ బిగ్ రోల్. సో ఆల్ దీస్ డెఫిషియన్సీస్ కరెక్ట్ చేసేస్తాం. సో అందుకని ఎప్పుడైనా కూడా ఎవరైనా మా క్లినిక్ వచ్చినప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ చేయం ఎనీ ట్రీట్మెంట్. వీ ఆల్వేస్ ఫస్ట్ కరెక్ట్ ద కరెక్టబుల్స్ చేసి, చాలామంది అసలు ఐవీఎఫ్కి వెయిటింగ్ పీరియడ్లోనే దే ఫాల్ ప్రెగ్నెంట్ బికాస్ దే డూ అ లాట్ ఆఫ్ కరెక్షన్స్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఎక్సర్సైజ్ అండ్ డైట్ అన్నీ ఫాలో అవుతారు. సో జస్ట్ బికాస్ ఐవీఎఫ్ చెప్పినంత మాత్రాన డజంట్ మీన్ దట్ యూ ఆల్వేస్ హ్యావ్ టు గో త్రూ దట్. లాట్ ఆఫ్ టైమ్స్ ప్రెగ్నెన్సీస్ కమ్ అన్లెస్ అంటే ట్యూబ్స్ బ్లాక్ ఉండి అలా మేజర్ ఇష్యూస్ ఉండి స్పర్మ్ కౌంట్ లేకుండా ఆర్ ఎగ్ కౌంట్ లేకపోవడం అలాంటి ఇష్యూస్లో తప్ప అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే క్యాన్ ఫాల్ ప్రెగ్నెంట్. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫెర్టిలిటీ కంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ప్రాబ్లమ్స్ రిజాల్వేషన్కి ఎక్కువగా అంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎంబ్రియో ఫ్రీజింగ్ ఏదైతే ఉంటుందో, ఇందాక ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు థైరాయిడ్, ఇఫ్ మదర్ హ్యాస్ థైరాయిడ్ మెంటలీ రిటార్డెడ్ బేబీస్ పుట్టే అవకాశాలు ఉంటాయి. సో అది జనరల్ న్యాచురల్ ప్రెగ్నెన్సీలో. ఇప్పుడు మనం ఒకవేళ ఎంబ్రియో ఫ్రీజింగ్ చేసి ఆఫ్టర్ ఎంబ్రియో ఫ్రీజింగ్ ఇఫ్ ద పేషెంట్ హ్యాస్ హై థైరాయిడ్ కంప్లైంట్, సో మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్కి సపోర్ట్ చేసే బాడీ కండిషన్ వాళ్ళకు ఉండదా? అంటే లైక్ బేబీ హెల్తీగా పెరగడానికి అవకాశం ఉండదా? బికాజ్ ఎనీవేస్ ఎగ్ ఈజ్ వెరీ మచ్ హెల్దీ. సో ఎగ్ హెల్దీగా పెరగడానికంటే లోపల బేబీ ఫామ్ అయ్యి ఎగ్ పెరగడానికి ఖచ్చితంగా ఫీమేల్ ఇది ఖచ్చితంగా కావాల్సిందే. సో ఇక్కడ ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? అంటే ఈ హెల్త్ కండిషన్ ఆ ఎంబ్రియో మీద ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయి? ఎస్, యూజువల్గా థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు వీ యూజువలీ టేక్ అట్లీస్ట్ 6 weeks ఫర్ ఇట్ టు కమ్ బ్యాక్ టు నార్మల్. అందుకని థైరాయిడ్ టాబ్లెట్స్ ఎప్పుడైనా కూడా ఇచ్చినప్పుడు ఒక 6 weeks అయినా వాడండి, 1.5 months 2 months వాడమని చెప్తాం. ఆ కరెక్షన్ అయిన తర్వాతే వీ గో ఫర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. వెన్ థైరాయిడ్ ఈజ్ రియలీ హై ఎప్పుడు కూడా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినా కూడా సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ చెక్డ్ థైరాయిడ్ అండ్ you've డైరెక్ట్లీ గాన్ ఫర్ embryo transfer, miscarriages are more common.
సో థైరాయిడ్లో నాట్ జస్ట్ ప్రెగ్నెన్సీ రాకపోవడమే కాదు, మిస్క్యారేజెస్ ఆర్ వెరీ వెరీ కామన్ ఇన్ థైరాయిడ్. ఓకే. సో మిస్క్యారేజెస్ అనే అంశం వచ్చింది. సో చాలామంది అంటే వాళ్ళకి ఏజ్ ఉన్నప్పుడు లేకపోతే హెల్త్ సపోర్ట్ చేస్తున్నప్పుడు దే డోంట్ ప్లాన్, మేము ఇంకా ప్లాన్ చేసుకోలేదు అని చెప్పేసి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అని కన్సిడర్ చేసి తీసేసుకుంటూ ఉంటారు. సో మిస్క్యారేజెస్ ఎక్కువ చేసుకొని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళకి హెల్తీ బేబీ పుట్టడం అనేది సెకండరీ, వాళ్ళకి క్యారింగ్ అనేది అంటే ఈ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎంతవరకు వస్తాయి, ఇలాంటి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫెర్టిలిటీ అనేది వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయా? సో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఎప్పుడు తెలుస్తుంది, మీరు ట్రై చేసి రాకపోతే అప్పుడు దెన్ యూ గెట్ టు నో ఇట్స్ అన్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ. సో ఆల్రెడీ సమ్ టైమ్స్ యూనో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎడ్యుకేటెడ్ నౌ. సో వాళ్ళు ఏంటంటే ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేటెడ్ అని కూడా అవేర్నెస్ ఎక్కువ. సో దే కమ్ టు అవర్ క్లినిక్ అండ్ ఆస్క్, మేడం దిస్ ఇస్ మా ప్లాన్, ఇది మేము ఇప్పుడు పలానా టైంలో ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాం, వాట్ షుడ్ వీ గో త్రూ. సో వాళ్ళకి వీ డూ ద బేసిక్ ఫర్టిలిటీ ప్యానల్ లాంటివి చేస్తాం. ఇప్పుడు యంగర్ ఎస్పెషల్లీ 30 అండ్ బిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎగ్ రిజర్వ్. ఎప్పుడైతే ద బెస్ట్ పీక్ రీప్రొడక్టివ్ పీరియడ్ ఇస్ from like 15 to 20 in fact, because that's when the reserve is a lot. Kani 15 to 20 anadi tondarga kanadam kuda is not a right thing to do. Exactly. So 20 to 25 is the ideal time to fall pregnant is what we say. If you see most of the పెళ్ళిళ్ళు కూడా అదే టైంలో అవుతాయి అండ్ ఈజీగా అప్పుడు ప్రెగ్నెన్సీస్ ఈజీగా వస్తాయి. అలాంటి టైంలో లాట్ ఆఫ్ టైమ్ యూనో వెన్ దే ఆర్ నాట్ రెడీ దే విల్ టర్మినేట్ ద ప్రెగ్నెన్సీస్ ఆర్ మిస్క్యారేజ్, ఐ డోంట్ వాంట్ టు ప్లాన్ నౌ అన్నది అలాంటివి అయితే. వీళ్ళలో మిస్క్యారేజ్ రేట్ ఇస్ వెరీ వెరీ లెస్. ఎందుకు అంటే ద క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది హెల్దీగా ఉంటుంది, స్పర్మ్ అనేది హెల్దీగా ఉంటుంది అండ్ వాళ్ళ బాడీ కూడా సహకరిస్తుంది ఫర్ దట్ ప్రెగ్నెన్సీ. అదే 30 దాటగానే ద నెక్స్ట్ ఫర్టిలిటీ రేంజ్ అంటే 25 to 30 నెక్స్ట్. వీళ్ళల్లో కూడా మోస్ట్ ఆఫ్ టైమ్ దే విల్ హ్యావ్ సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీస్ వితౌట్ మిస్క్యారేజెస్. 30 దాటగానే ఏంటంటే యువర్ బాడీ షిఫ్ట్ అవుతుంది, లైక్ యునో ఆల్ ద చేంజెస్ హ్యాపెన్ ఇన్ ద బాడీ, లైక్ యునో అండ్ దెన్ కెరియర్ హ్యాపెన్స్, నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ స్టార్ట్స్. సో బర్డన్స్ అంటే ఆల్ ద ఫినాన్షియల్ బర్డెన్, ఎడ్యుకేషన్ బర్డెన్, ఎవ్రీథింగ్ ఎక్స్ట్రా బర్డెన్స్ యాడ్ అవుతాయి as we are aging. సో అలాంటప్పుడు ఏంటంటే యువర్ మైండ్ హ్యాస్ సో మెనీ థాట్స్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ ఆల్సో యువర్ ఎగ్ రిజర్వ్ ఆల్సో తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు ఏంటి ఎవ్రీ మంత్ ద బెస్ట్ లాట్ కమ్స్. సో బెస్ట్ లాట్ అన్నీ అయిపోయాయి ముందే 30 తర్వాత ద నెక్స్ట్ బెస్ట్ లాట్ స్టార్ట్స్. సో అప్పుడు ఏంటంటే ఈ ఇప్పుడు గోయింగ్ టు ద మైక్రో బయాలజికల్ లెవెల్ మైటోకాండ్రియా అనేది ఉంటుంది. ఇప్పుడు దేర్ ఇస్ లాట్ ఆఫ్ లాంజివిటీ మెడిసిన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. సో రీసెర్చర్స్ ఏంటంటే దే గెటింగ్ ఇన్ టు ద డెప్త్, అసలు ఏమవుతుంది సెల్ డివిజన్ అనేది తగ్గుతూ వస్తుందంట విత్ ద ఏజ్. సో అదేంటి, దానికి కావాల్సిన ఎనర్జీ ఇస్ లాట్ ఆఫ్ ఎనర్జీ, ఆ ఎనర్జీ తగ్గిపోతూ వస్తుంది. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే జెనెటిక్ అబ్నార్మాలిటీస్ లాంటివి ఆర్ హయ్యర్ ఆఫ్టర్ 35. సో అందుకనే మిస్క్యారేజెస్ ఆర్ మోర్ కామన్ ఆఫ్టర్ 35 ఈవెన్ ఇన్ న్యాచురల్ ప్రెగ్నెన్సీస్. ఈ డౌన్ సిండ్రోమ్ అని కానీ అవన్నీ. సో ఆ మైటోకాండ్రియల్ ఫంక్షన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి అంటే అగైన్ ద లైఫ్ స్టైల్ ప్లేస్ ఎ రోల్, బికాస్ ఇది న్యాచురల్గా తగ్గిపోతూ వస్తున్నది. సో మెయింటైన్ చేసుకోవాలంటే మనం కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. ఇప్పుడు అంతా 20s లో మనం ఎక్సర్సైజ్ చేస్తే ఈజీగా తగ్గిపోతాం. 30-35 దాటగానే కొంచెం కష్టపడాలి, ఎక్కువ పడాలి. సో ఇప్పుడు అంటే మిస్క్యారేజెస్ కానివ్వండి, ఇతరత్ర ఏ కారణాలైనా కానివ్వండి, అవి కొన్ని స్వయంకృతాపరాధం ఉంటాయి, మన లైఫ్ స్టైల్ వాట్ ఎవర్. సో అసలు బేసిక్గా ఏం చేస్తే అంటే కరెక్టబుల్, యాజ్ యూ సెడ్ ఫస్ట్ కరెక్ట్ ద కరెక్షన్స్ అని. సో కరెక్టబుల్ థింగ్స్ని కరెక్ట్ చేసుకోవడానికి ఏమేమి చేస్తే బేసిక్ ప్రాబ్లమ్స్ అయినా రాకుండా ఉంటాయి? So correctable factors are, like I said, all the vitamin deficiency on all of that. Now కొన్ని advanced levels లో that you need a medical support. సో అవేంటి అంటే ఇప్పుడు పెరుగుతున్న బేబీకి లైక్ యూనో ఇట్ హ్యాస్ టు గెట్ బ్లడ్ సప్లై బాగా వెళ్ళాలి. సమ్ టైమ్స్ ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ లాంటివి ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే రక్తంలో గడ్డలు కట్టడం స్టార్ట్ చేస్తుంది అండ్ దెన్ బ్లడ్ సప్లై ఇస్ నాట్ ఎనఫ్ ఫర్ ద బేబీ. అలాంటప్పుడు హార్ట్ బీట్ వచ్చి ఆగిపోవడము, యూనో మిస్క్యారేజెస్ మధ్యలో 22 వీక్స్కి బేబీస్ డెలివరీ అయిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఐయూడీస్ అంటాం, ఇంట్రాయూట్రైన్ డెత్స్, ఇలాంటివన్నీ. అలాంటి వాళ్ళకి ఏంటంటే బ్లడ్ థిన్నర్స్ లాంటివి పెట్టి ఆ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయడానికి వీ ట్రై. అండ్ ఎస్పెషలీ అడినోమయోసిస్, ఈ మధ్యకాలంలో ఎండోమెట్రోసిస్, అడినోమయోసిస్ అనేవి చాలా జరుగుతున్నాయి. సో వీళ్ళకి ఏంటంటే బ్లడ్ సప్లై ఆల్టర్ అవుతుంది ఫర్ యూట్రస్. సో వాళ్ళకి మనం బయట నుండి ఎక్కువ సపోర్ట్ పెడతాం, లూటియల్ ఫేస్ సపోర్ట్ అంటాం, అంటే ఓవులేషన్ అయిన తర్వాత సపోర్ట్ సిస్టమ్. ఇది న్యాచురల్గా వచ్చే వాళ్ళకి అండ్ ఆల్సో ఈవెన్ ఐవీఎఫ్లో కూడా దిస్ ఇస్ వాట్ వీ డూ ఇన్ ఫర్టిలిటీ. అండ్ ఇంప్లాంటేషన్ అవ్వనీయకుండా కొన్నిసార్లు ఆపుతాయి, ఎస్పెషలీ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్, థైరాయిడ్ అండ్ ఆల్సో లైక్ యూనో యాప్లా అంటాం. ఈవెన్ అలాంటి వాళ్ళకి ఏంటంటే వీ అగైన్ put steroids లాంటివి or you know different medications what we put suppress all of that and then take the pregnancy ahead. So we always categorize రాగానే హార్ట్ బీట్కి ముందు మిస్క్యారేజెస్ అవుతున్నాయా, హార్ట్ బీట్ తర్వాత మిస్క్యారేజెస్ అవుతున్నాయా,
12 వారాలు ముందు అవుతున్నాయా 12 వారాల తర్వాత అవుతున్నాయా 20 వీక్స్ అప్పుడు అవుతుందా. సో అట్లా కేటగరైజ్ చేసుకొని దాన్ని బట్టి వి రూల్ అవుట్ లైక్ ఇమ్యునలాజికల్ కాజెస్ ఒకటి, బ్లడ్ సప్లై ఒకటి, దెన్ యుట్రైన్ లైనింగ్ బాగాలేకపోవడం వల్ల కూడా ఏమైనా వస్తుంది అంటే ఐవీఎఫ్లో అడ్వాన్స్ టెస్ట్ లైక్ ఎరా లాంటివి చేస్తాం, ఎండోమెట్రియల్ రిసెప్టివ్ ఎరా అంటే ఎగ్ పెరుగుతున్న టైంలో యుట్రస్ కూడా సింక్లో ఉందా లేదా అని చెక్ చేస్తాం మనం. అండ్ ఎగ్ క్వాలిటీ అండ్ స్పర్మ్ క్వాలిటీ ఇలా ఒక్కొక్కటి వి రూల్ అవుట్. ఓకే. సో యా సో బేసిక్గా అంటే ఈ వైటమిన్ డెఫిషియన్సీస్ ఇతరత్ర చిన్న చిన్న కారణాలకి బేసిక్గా జనరల్గా ఏం చేయాలంటారు? ఎన్ని ఫ్రీక్వెంట్గా ఎప్పుడెప్పుడు టెస్టులు చేయించుకుంటే ఒక హ్యూమన్ బాడీ హెల్తీగా ఉందని తెలుసుకోవచ్చు? సో మందులు ఆర్ ఆల్వేస్ టెంపరీ, పర్మనెంట్ సొల్యూషన్స్ ఆర్ లైఫ్ స్టైల్ అండ్ ద డయట్ అన్నమాట. సో వీళ్ళలో ఏంటంటే యూ హ్యావ్ టు ఐ మీన్ ఇప్పుడు లాట్ ఆఫ్ ఆఫీసెస్ ఆర్ ఆఫరింగ్ ఇయర్లీ హెల్త్ చెక్స్. సో ఆఫీస్ డూయింగ్ ఎ గుడ్ వర్క్, కాంట్రిబ్యూషన్ అయితే మంచిగా చేస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే ఇయర్లీ వన్స్ హెల్త్ చెక్ అనేది వీ ఆస్క్ యూ టు డూ అల్ట్రాసౌండ్స్ కానీ ఆర్ ఈవెన్ ద బ్లడ్ టెస్ట్ లైక్ బేసిక్ బ్లడ్ టెస్ట్ లైక్ హీమోగ్లోబిన్, వైటమిన్ B12, వైటమిన్ D. అండ్ వెజిటేరియన్స్ ఎస్పెషలీ B12 ఇంకా తక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా వీ ఆల్వేస్ ఆస్క్ యూ టు బీ అండర్ ఎ డాక్టర్ అండ్ గో త్రూ ద ఫర్టిలిటీ అనే కాదు, బేసిక్ హెల్త్ చెక్స్, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఫర్టిలిటీకి సంబంధించి ఎస్పెషల్లీ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫర్టిలిటీ గురించి చాలా క్లియర్గా డీటెయిల్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనే దానికి రీజన్స్ తెలుసుకోవడం కొంచెం కష్టమైనప్పటికీ ఇంపాసిబుల్ అయితే కాదు. సో ఫస్ట్ నుంచి మన బాడీ మీద మనకి ఒక ఎగ్జామినేషన్ ఉండాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అనే దాని గురించి ఒక అవగాహన రావాలి. అప్పుడు ఒకవేళ కారణాలు ఏం తెలుసుకోలేకపోతే ఖచ్చితంగా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని ఒక ప్రాబ్లం ఉంటుంది, దానికి కూడా ఖచ్చితంగా ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఇది వాళ్ళ జీవనరేఖ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్ టు HM TV.